మెరుగైన సేవలు మీకు అందిస్తాం. ఇక్కడ ఇవ్వండి, వారికి ఇవ్వండి. ఇక్కడ మైక్ నీకు ఇచ్చారా? ఓకే, మీరు మాట్లాడండి. మైక్ అది అవుతాను, ఇక్కడ ఇవ్వాలా, వారికి ఇవ్వాలా? సార్ నమస్తే సార్, కుప్పానికి స్వాగతం సార్. 2014లో మన స్టేట్ కుప్పంలో ఉన్నా, అదే మీకు స్వాగతం పలుకుతున్నాను సార్. ఓకే, క్యారీ ఆన్. 2014లో స్టేట్ ఇవ్వడిన తర్వాత ఒక ప్రశ్న మిమ్మల్ని దీంతో సమన్వయ కమిటీలో అడిగాను సార్. సార్ మనకి కుప్పంలో ఐఐటి ఒకటి కావాలన్నారు. అప్పుడు మీరు అన్నారు ఐఐటి కావాలంటే మనకి ఎయిర్పోర్ట్ అన్ని కావాలి కదా, ఎట్లా అంటే ఇస్తానని చెప్పారు సార్. ఇప్పుడు వస్తుంది, దయచేసి పెద్ద మనసుతో ఏం కాకుండా మా కుప్పానికి ఐఐటి కానీ. ఐఐటి అంటే ఏఐటి సార్, నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఐఐటి. ఏఐటి గవర్నమెంట్ సార్, ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎనీ క్యాడర్ సార్. ఇప్పుడు మాకు ఇక్కడ రాకపోవచ్చు, ఎందుకంటే లేనిపోని స్టేట్ కి ఒకటే ఇస్తారు, తిరుపతికి ఇచ్చారు. ఇప్పుడు అది రాకపోవచ్చు, ఊరికే లేనిపోని ఆశలు పెట్టుకోవద్దండి. ఇక్కడ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఏం చేయాలో చేద్దాం. అట్లీస్ట్ ఎన్ఐటీ అయినా కావాలి సార్, చూద్దాం. అందుకే నేను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడానికి అందరితో అప్రోచ్ అవుతున్నా. ఏది వస్తే అది తీసుకొస్తా. తొందరలోనే కుప్పం నియోజకవర్గం ఒక ఎడ్యుకేషన్ హబ్ గా నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేస్తుంది, అది చేస్తాం. ఇంకో విషయంలో తమరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. మాకు ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చారు మీరు. అందులో ఎమ్మెల్సీ గారిని యంగ్స్టర్ తీసుకురావడం, మరీ ముఖ్యంగా యంగ్స్టర్ కలెక్టర్ తీసుకురావడం, మరీ ముఖ్యంగా మా పీడీ గారిని తీసుకురావడం సార్. ఆయన మొన్న చూస్తే 2:30కి ఆఫీస్ ఫోన్ చేశాడు నాకు విషయం పైన, రాత్రి 2:30కి. వీళ్ళ ద్వారా మేమందరం కొంచెం రియలైజ్ అవుతున్నాం సార్. మంచి హార్డ్ వర్కింగ్ ఉంది. దయచేసి వాళ్ళని బాగా కంటిన్యూ చేసి ప్రాజెక్ట్స్ మొత్తం కంప్లీట్ అయిన వాళ్ళు ఇక్కడే పెట్టి పని చేయించాలని ఒకటి. రెండవది సార్, కేంద్రీయ విద్యాలయం మనకు వస్తుందని అనౌన్స్ చేశారు సార్. కలెక్టర్స్ గారు ఇక్కడ వచ్చి అందరినీ, కలెక్టర్ గారు, పీడీ గారు, మా ముండత్తం సార్ని, ఎమ్మెల్సీ గారిని, మన మాజీ అందరినీ ఒక టీమ్ గా రెడీ చేసుకుని గ్రామ గ్రామం తిరిగాం సార్. ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారు సార్. కానీ ఎందుకో ఈ అకాడమిక్ ఇయర్ లో రాలేదు సార్, పెద్ద మనసుతో. వర్క్ ఇట్ అవుట్. మూడో విషయం సార్, ఇంకా కొంతమందికి మళ్ళా చాలా అవకాశాలు వస్తాయి, మనం కూర్చో. హలో సార్, నేను కుప్పం బార్ అసోసియేషన్ సెక్రటరీ. నా పేరు ఉదయ్ కుమార్ సార్. 2018లో మేము మీకు కుప్పం బార్ తరపులో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్. కుప్పం కోర్టు కాంప్లెక్స్ గురించి శిథిలావస్థలో ఉంది కోర్టు కాంప్లెక్స్. ఆ శిథిలావస్థ గురించి కోర్టు కాంప్లెక్స్ మీరు ప్లానింగ్ కూడా శాంక్షన్ చేయడానికి అప్రూవల్ కూడా ఇప్పుడు ఇచ్చారు. సాయిల్ టెస్ట్ కూడా అయింది. కానీ మన గవర్నమెంట్ 2018-19లో వచ్చిన ఎలక్షన్ లో రాలేనందువల్ల మా కోర్టు కాంప్లెక్స్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది సార్. ఇప్పుడు కుప్పం ప్రాజెక్ట్ లో వర్షం వస్తే నీళ్లు కారి ఫైల్స్ అంతా కూడా నీళ్లలో తడిచిపోయి చాలా వరకు ఇబ్బంది ఉంది సార్. బ్రీఫ్ గా దాని గురించి ఎమ్మెల్సీ గారు కూడా నేను ఫోటో కూడా పంపించాను, వాట్సాప్ ఫోటో పంపించాను. కుప్పం కోర్ట్ కాంప్లెక్స్ గురించి చర్య తీసుకోవాలని కోరుతున్నాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. మాట్లాడుతారా? అమ్మాయికి ఇవ్వండి. హలో సార్. అమ్మాయికి ముందు అమ్మాయికి మైక్ కబ్జా చేయడం కరెక్ట్. నమస్తే సార్, నా పేరు రమ్య, శాంతిపురం గ్రామం సార్ మాది. ఈ డ్వాక్రా మహిళా గ్రూపుల కోసం మీరు అభివృద్ధి ఎన్నో చేశారు కదండి సార్. దాని గురించి అభివృద్ధి కోసం కొంచెం సొంత ఉపాధి కోసం ఏం చర్యలు చేసుకోవాలనుకుంటున్నారు సార్? ప్రతికమ్మ డాక్రా ఉమెన్ లో కూడా 5 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ₹1,00,000 కంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఉన్నారు. రెండో కేటగిరీ ₹1,00,000 నుంచి ₹10,00,000 ఆదాయం వచ్చేవాళ్ళు ఉన్నారు. కొద్దిమంది 10 లక్షల పైన వచ్చే ఆదాయం వచ్చేవాళ్ళు ఎంఎస్ఎంఈ కింద ఉన్నారు. అంటే ఎంఎస్ఎంఈలో 3 రకాలు ఉన్నాయి. స్మాల్ ఇండస్ట్రీ, రెండోది మైక్రో ఇండస్ట్రీ, స్మాల్ ఇండస్ట్రీ, మీడియం ఇండస్ట్రీ, 3 రకాలు ఉన్నాయి. 5 గ్రూపుల కింద క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలో చేస్తాం. ఇక్కడే అలీప్ అని ఒక ఆర్గనైజేషన్ వచ్చింది. అది ఉమెన్ కోసమే పనిచేస్తారు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 95లో నేను దాన్ని ప్రారంభించాను. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ల్యాండ్ కూడా ఇచ్చాం. వాళ్ళు మీలాంటి వాళ్ళందరినీ నెట్వర్క్ చేసి దేశంలో విదేశాల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొచ్చి మీ ద్వారా ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తారు. అది ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఈరోజు ఫౌండేషన్ ఇస్తారు. మీరు దాంతో అసోసియేట్ కండి. ఆడవాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావడానికి నేనే ముందు ఆ రోజు ప్రయత్నం చేశా. డాక్రా సంఘాలు నా బ్రెయిన్ చైల్డ్, అది నా మానస పుత్రిక. దాన్ని డెఫినెట్ గా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే